స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చించేందుకు అసెంబ్లీ, మండలి ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ క్రమంలో సమగ్ర కులగణన సర్వే, స్థానిక ఎన్నికల్లో బీసీ కోటా, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై ముందుగా కేబినెట్ మీటింగ్లో చర్చించారు. అనంతరం ఈ నివేదికలపై అసెంబ్లీలో చర్చ జరిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ 42% పెంచుతామని, ఎస్సీ వర్గీకరణకు అనుకూలం అంటూ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో భాగంగా సీఎం రేవంత్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఇందులో భాగంగానే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ చర్చలో బీఆర్ఎస్, బీజేపీ సభ్యులను భాగస్వామ్యం చేసి పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలోనే చట్టాన్ని సవరించాలని కోరుతూ అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపుతామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. కులగణన, ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ అసెంబ్లీలో చర్చలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సామాజిక కులగణన సర్వేలో అనేక మంది ప్రముఖులు పాల్గొనలేదని అసెంబ్లీలో తెలిపారు సీఎం రేవంత్. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటింటి సర్వే చేస్తే కొందరు ప్రముఖులు ఈ సర్వేలో పాల్గొనలేదన్నారు. సర్వేలో పాల్గొనని వారు ఎవరెవరో పేర్లతో సహా సభ ముందు పెట్టారు సీఎం రేవంత్. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మాజీ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, తన్నీరు హరీష్ రావు, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ సర్వేలో పాల్గొనలేదని స్పష్టం చేశారు. ఇదే విషయంపై పలువురిని అడిగితే, నువ్విచ్చిన సర్వేలో 5వ పేజీలో భూమి వివరాలు అడిగాం, ఒక్క దెబ్బకు ఎవరూ సమాచారం ఇవ్వలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే 5వ పేజీలో భూమి వివరాలు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా భూమి వివరాలు చెప్పాల్సి వస్తాయి కాబట్టి పైన ఉన్న లిస్టులో ఉన్న ఎవరు కూడా ఆ సర్వేలో పాల్గొనలేదని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే మొత్తంగా 3,54,00,000 మంది సర్వేలో పాల్గొంటే ఇక్కడున్న ఎమ్మెల్యేలు, మంత్రులంతా వివరాలు ఇచ్చారని తెలిపారు. కానీ భూముల వివరాలు అడిగినందుకే కొందరు సర్వేలో పాల్గొనకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇంత ముఖ్యమైన చర్చలో తప్పుడు నివేదికలు తీసుకొచ్చి రచ్చ చేస్తున్నారని మండిపడ్డారు. మేము చెప్పిన ప్రకారం 15% ఓసీలు ఉంటే ఓసీలు 21% అంటూ తప్పుడు లెక్కలు చెబుతున్నారని అన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీ జనాభా 51% అని, మేము చేసిన సర్వే ప్రకారం బీసీ జనాభా 56%గా ఉందన్నారు. సర్వేపై అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పాయల్ శంకర్ అపోహలు సృష్టించేలా మాట్లాడుతున్నానని వ్యాఖ్యానించారు. 1930 నుంచి ప్రతి 10 సంవత్సరాలకు జనాభా లెక్కలు చేశారని తెలిపారు సీఎం రేవంత్. 2014లో నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యత స్వీకరించక ఈ రోజు వరకు జనాభా లెక్కలు చేయడం లేదని అన్నారు. బలహీన వర్గాలకు వారి హక్కులు ఇవ్వడం బీజేపీ ఇష్టం లేని కారణంగా జనాభా లెక్కలు చేయడం లేదని విమర్శించారు. స్వతంత్రం వచ్చాక 70 సంవత్సరాలు కొనసాగిన జనాభా లెక్కల ప్రక్రియ మోడీ ప్రధాని అయ్యాక ఎందుకు జరగడం లేదని నిలదీశారు. 2024లో చేపట్టిన ఈ లెక్కలే అధికారిక లెక్కలని స్పష్టం చేశారు. ప్రభుత్వం అధికారికంగా సేకరిస్తున్న సమాచారాన్ని ప్రజాప్రతినిధులుగా ఉండే పక్కదారి పట్టించి వివరాలు ఇవ్వకుండా సభలో తప్పుడు లెక్కలు చూపుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని మండిపడ్డారు. సర్వేలో పాల్గొనని ఎమ్మెల్యేలు సర్వేలో పాల్గొని వివరాలు మళ్ళీ ఇవ్వాలని చెప్పేసి కోరారు. ఇన్ని సంవత్సరాలు ఆలస్యమైనప్పటికీ ఇప్పటికైనా బలహీన వర్గాల కోసం పనిచేద్దామని ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. మరోవైపు రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ తరఫున 42% సీట్లు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా ప్రకటించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉందన్నారు. ఒకవేళ చట్టపరంగా అంత శాతం రిజర్వేషన్లు కల్పించలేని పరిస్థితి ఏర్పడితే తమ పార్టీ మాత్రం 42% సీట్లు బీసీలకే ఇస్తుందని స్పష్టం చేశారు. తమ పార్టీలాగే బీఆర్ఎస్, బీజేపీ కూడా బీసీలకు 42% సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయా అని సవాల్ విసిరారు సీఎం రేవంత్. చిత్తశుద్ధి ఉంటే ఇదే శాసనసభ నుంచి ఆ రెండు పార్టీలు బీసీలకి 42% సీట్లు ఇస్తామని మాట ఇవ్వాలన్నారు. మరోవైపు బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ను అపోహల సంఘం మాట్లాడిస్తున్నట్టు కనిపిస్తోందంటూ పరోక్షంగా బీఆర్ఎస్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు సీఎం రేవంత్. 2011 జనగణన ప్రకారం రాష్ట్రంలో 3,50,03,674 మంది జనాభా ఉంటే బీఆర్ఎస్ చేపట్టిన ఇంటెన్సివ్ హౌస్ హోల్డ్ సర్వే ప్రకారం 3,68,76,544గా ఉందని తేలిందన్నారు. ఇదే డాక్యుమెంట్లోని పేజీ నెంబర్ 33లో ఓసీలు 21%గా ఉన్నారు, కానీ మా సర్వేలో ఓసీల శాతం పెరిగిందంటున్నారు. పాయల్ శంకర్ మంచోడే, కానీ వెనుక ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు ఏది చెప్తాది వింటున్నట్లున్నారు. వాళ్ళ లెక్క ప్రకారం బీసీలు 1,85,61,856 మంది ఉంటే అంటే 51%. అదే ఓసీలు 78,12,858 మంది అంటే 21%. అదేవిధంగా ఎస్సీలు 63,60,158 మంది అంటే 18%. ఎస్టీలు 36,02,288 మంది అంటే 10%. కానీ మా ప్రభుత్వ లెక్కల ప్రకారం బీసీ జనాభా 56.33% అంటే ఈరోజు బీసీలు పెరిగారా తగ్గారా?
ఓసీలను వాళ్ళు 21% చూపిస్తే మా సర్వేలో 17.79% తేలింది. అంటే ఓసీలు పెరిగినట్ల, బీసీలు పెరిగినట్ల వాస్తవాలను తెచ్చి మేము సభలో పెట్టామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంతమంది ఉంటే అంత మేర హక్కులు ఇవ్వాలని, కులాల ప్రాతిపదికన జనాభా లెక్కలు తీయాలని తమ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే బలహీన వర్గాల లెక్కల్ని తేల్చి వారికి రాజకీయ, విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు కల్పిస్తామని తెలంగాణలో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ చెప్పారని, అందుకే మంత్రివర్గ సమావేశంలో సర్వేపై తీర్మానం చేశామని, కుల గణన జరపాలన్న లక్ష్యంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశామని, ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లామని, 12 సార్లు సమీక్షా సమావేశాలు పెట్టి పకడ్బందీగా సర్వే చేశామని తెలిపారు సీఎం రేవంత్. ఇది చారిత్రక నిర్ణయమని, దీనికి మంత్రి మండలి సమావేశంలో ఆమోదం తెలిపి సభలో ప్రవేశపెట్టామని, బలహీన వర్గాలకు విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పించాలంటే దీనికి చట్టబద్ధత కల్పించాలి. అందుకే ఈరోజు 46.25% ఉన్న బీసీలని ఈ గ్రూపులో ఉన్న 10.8% కలిపి మొత్తంగా 56.33% మంది బీసీలకు సముచిత స్థానం కల్పించాలన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చిందని తెలిపారు. ఇందుకు అన్ని పార్టీలు ప్రభుత్వాన్ని అభినందించాలని కోరుతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మరోవైపు ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. అన్ని రాష్ట్రాల కంటే ముందే వర్గీకరణను తామే అమలు చేస్తామని మరోసారి సభా వేదికగా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశామని, ఆ కమిషన్ తాజాగా రిపోర్ట్ ఇచ్చిందని ఆయన చెప్పారు. ఆ కమిషన్కు కూడా ఎస్సీ వర్గీకరణ చేయాలనే సిఫార్సు చేసినట్లు అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు తాము కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణ ఎస్సీల్లో మొత్తం 59 ఉపకులాలను ఏకసభ్య కమిషన్ గుర్తించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వారిని 3 గ్రూపులుగా వర్గీకరించాలని కమిషన్ సిఫార్సు చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఎస్సీలను గ్రూప్ 1, 2, 3గా వర్గీకరించాలని కమిషన్ సూచించిందని, మొత్తం 15% రిజర్వేషన్లు 3 గ్రూపులకు పంచుతూ సిఫార్సు చేసినట్లు ఆయన తెలిపారు. గ్రూప్ 1లో 15 ఉపకులాలకు 1% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పినట్లు సీఎం పేర్కొన్నారు. ఆ 15 ఉపకులాల జనాభా 3.288% ఉందని ఆయన వెల్లడించారు. అదేవిధంగా గ్రూప్ 2లోని 18 ఉపకులాలకు 9% రిజర్వేషన్లు ఇవ్వాలని ఆ కమిషన్ చెప్పిందని, ఆ 18 ఉపకులాల జనాభా 62.748గా ఉందని సీఎం తెలిపారు. అలాగే గ్రూప్ 3లోని 26 ఉపకులాలకు 5% రిజర్వేషన్ ఏకసభ్య కమిషన్ సిఫారసు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ 26 ఎస్సీ ఉపకులాల జనాభా 33.963%గా ఉందని సీఎం తెలిపారు. 3 దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ పోరాటం జరుగుతుంది. ఈరోజు వర్గీకరణ అమలు చేయడం నాకు ఎంతో సంతృప్తినిస్తుంది. ఎంతోమంది ముఖ్యమంత్రులకు రాని అవకాశం నాకు వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు వర్గీకరణకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేను 20 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా, నా రాజకీయ జీవితంలో ఆత్మ సంతృప్తిని కలిగించిన రోజు ఇది. ఇలాంటి అవకాశం నాకు రావడం సంతోషం. చరిత్ర పుటల్లో ఇది శాశ్వతంగా నిలిచిపోతుంది. వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అమలుకు చర్యలు చేపట్టింది. అతి తక్కువ సమయంలో సంక్లిష్టమైన సమస్యకు పరిష్కారం చూపేందుకు కృషి చేసిన అందరికీ నా అభినందనలు. ఆనాడు ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు అర్జన్ మోషన్ అందిస్తే నన్ను సభ నుంచి బయటకు పంపించారు. కానీ ఈనాడు ఈ సభా నాయకుడిగా వర్గీకరణ అమలుకు సభలో నిర్ణయం తీసుకుంటున్నా. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వల్ల సాధ్యమైంది. రంగుల గోడలు, అద్దాల మేడలు కాదు, చివరి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించాలన్న అంబేద్కర్ ఆశయానికి అనుగుణంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇందుకు సభ్యులందరూ ప్రతి ఒక్కరి సహకారం ఉండాలని కోరుతున్నానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సందర్భంలో ఈ సభలో ఈరోజు సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ మరియు కుల సర్వే 2024 నివేదికను ప్రవేశపెట్టడానికి అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించాలనే ముఖ్య ఉద్దేశంతో మంత్రిమండలి ఫిబ్రవరి 4, 2024న తీసుకున్న నిర్ణయం ప్రకారం తెలంగాణ శాసనసభ ఫిబ్రవరి 16, 2024న క్రింది విధంగా తీర్మానించింది. వెనుకబడిన తరగతుల, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతి నిమిత్తం వివిధ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించి
అమలు పరిచేలా తెలంగాణ మంత్రివర్గము 4/2/2024 తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ కుల సర్వే కులగణన ఒక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఉపకులాల వర్గీకరణ అమలు తీరును అధ్యయనం చేసేందుకు సీనియర్ అధికారుల బృందాన్ని పంజాబ్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాలకు పంపించింది. సుప్రీంకోర్టు తీర్పు అమలుకు అనుసరించాల్సిన విధానాలపై రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ నుంచి న్యాయ సలహాను స్వీకరించింది. విస్తృత సమావేశాలు, సంప్రదింపుల అనంతరం వర్గీకరణపై లోతైన అధ్యయనం కోసం ఏకసభ్య న్యాయ కమిషన్ను వేయాలని కమిటీ సిఫార్సు చేసింది. అధ్యక్ష, కమిటీ సిఫార్సు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 2024 అక్టోబర్ 11వ తేదీన డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ గారి ఆధ్వర్యంలో ఏకసభ్య న్యాయ కమిషన్ను జీవో 8 ద్వారా ఏర్పాటు చేసింది. 60 రోజుల వ్యవధిలో కమిషన్ తమ నివేదికను అందించాలని అందులో నిర్దేశించింది. గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి కానందున 2025 జనవరి 11వ తేదీన మరో 30 రోజుల పాటు ఫిబ్రవరి 10 తారీఖు వరకు ఈ కమిషన్ గడువును ప్రభుత్వం పొడిగించింది. కమిషన్ యొక్క విధి విధానాలు ఈ విధంగా ఉన్నాయి. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ కులాలు, ఉపకులాల హేతుబద్ధమైన వర్గీకరణకు అందుబాటులో ఉన్న జనాభా గణన సమాచారాన్ని పరిగణలోకి తీసుకొని శాస్త్రీయ పద్ధతిలో చేపట్టాలి. మరోవైపు బీసీ గణన చర్చపై అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే 42% రిజర్వేషన్ల బిల్లు పెడుతున్నారేమో అనుకున్నాను, చివరికి ఏదో సర్వే రిపోర్ట్ పెట్టారని విమర్శించారు. ముఖ్యమంత్రి చారిత్రాత్మకమైన ప్రత్యేక శాసనసభ సమావేశంలో కామారెడ్డి డిక్లరేషన్ తరహాలో 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి బిల్లు ప్రవేశపెడతారేమోనని, ఆ బిల్లును శాసనసభలో ఆమోదింపజేసి చట్టబద్ధత కల్పిస్తారేమోనని నేను ఆశించి అసెంబ్లీకి వచ్చానని చెప్పని కేటీఆర్ తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉపన్యాసాన్ని గుర్తు చేశారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు యూట్యూబ్లోను, అంటే ఇప్పుడు ప్రస్తుతం సీఎంగా ఉన్నారు, అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉపన్యాసం యూట్యూబ్లోను అన్ని టీవీల్లోనూ ఉంది. ఆ రోజు ఏమన్నారు రేవంత్ రెడ్డి, ఆ ముఖ్యమంత్రి సర్వే పెడితే ఎవరు పడితే వాళ్ళు ఇంటికి వచ్చి వివరాలు అడిగితే ఇస్తారా అని మాట్లాడింది రేవంత్ రెడ్డి అని తెలిపారు. మీరు చెప్పిన మాటలనే ఎన్యూమరేటర్లకు చూపించి వివరాలు ఇవ్వమని చెప్పారు. 57 రకాల వివరాలు అడుగుతున్నారు, ఎట్లు ఇస్తాం అని మీరే అన్నారు కదా, ఎవరు పడితే వారికి ఇచ్చేస్తామా అన్నారు కదా, అదే చూపించి ప్రజలు అడిగారు. వాస్తవం ఏంటంటే సమగ్ర కుటుంబ సర్వేలో 2014లో సమగ్ర కుటుంబ సర్వే 2014లో జరిగింది. శాంతికుమారి, రామకృష్ణారావు, సందీప్ కుమార్ సుల్తానియా ఉన్నారు. అప్పుడు ఉన్నది ఇదే అధికారులు, వేరెవరూ లేరు. రికార్డు ప్రకారం మాట్లాడుతున్నాను. సమగ్ర కుటుంబ సర్వేని చేయించింది ప్రభుత్వమే, చేసింది ప్రభుత్వ అధికారులే. అది ఖచ్చితంగా అఫీషియల్ డాక్యుమెంట్, దాన్ని ఓపెన్గా వెబ్సైట్లోనే పెట్టామని చెప్పారు. మరోవైపు అసెంబ్లీలో కాదు, చాటుమాటకు కాదు, పారదర్శకంగా ఆ వెబ్సైట్లోనే ఉంచాము. అదే వివరాలను పాయల్ శంకర్ తీసుకొని మాట్లాడుతున్నారని తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వేలో ఏమున్నది, కేసీఆర్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏంటంటే, సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న కుటుంబాల సంఖ్య 1,03,95,000, పాల్గొన్న ప్రజలు 3.68 కోట్లు. 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని ఎన్యూమరేట్ చేశాం. ఆనాడు బీసీల సంఖ్య సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 1,85,61,856గా ఉంటే, అంటే దాదాపు 51% బీసీలు. అదే కాకుండా ముస్లిం సామాజిక వర్గంలో ఉండే బీసీలను 10% కలుపుకుంటే సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీల సంఖ్య 61% ఉందని తెలిపారు. ఈ నివేదిక అంతా తప్పుల తడకని కాంగ్రెస్ ఎమ్మెల్సీఏ ఈ నివేదికను తగలబెట్టాలని చెప్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు కూడా అదే చెప్తున్నాయి. సమగ్ర కుటుంబ సర్వేలో 1.85 కోట్లుగా ఉన్న బీసీలు ఎట్లా 1.64 లక్షలకు తగ్గారు, 51% ఉన్న బీసీలు 41% ఎలా అయిందని చెప్పేసి అని అడుగుతున్నారు. ఇదే విషయాన్ని మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మాట్లాడుతున్నాడు. మీరు ఇచ్చిన నివేదికను తగలబెట్టాలని చెప్తున్నాడు. శాసనసభ సమావేశం ప్రత్యేకంగా పెడితే ఇవాళ మీరు ఏమో కొత్తగా చెప్తుంటారేమో, మీరు చెప్పింది మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన ప్రెస్ మీట్లో సబ్ కమిటీ చైర్మన్ చెప్పిన లెక్కలన్నీ ఇవాళ సీఎం సభలో చెప్పారు. ఎందుకు ఇవాళ సభ పెట్టారు? 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు తెస్తారని మేము అనుకున్నాం. కానీ మీరు చెప్పినట్టు 56% బీసీలు ఉంటే వారికి బీసీ సప్లాన్ తెస్తారేమో అనుకున్నాం. కానీ ఏమీ తేకుండా ఇవాళ నివేదిక సభలో పెట్టి చరిత్రని చెప్పుకుంటే కాదు, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందని కేటీఆర్ డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత
ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని కేటీఆర్ గుర్తు చేశారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై కేటీఆర్ మాట్లాడారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ చేసిన సిఫార్సులను సభలో ప్రవేశపెట్టింది. అయితే ఈ రోజు కాదు, మొదటి నుంచి ప్రజాస్వామిక ఉద్యమంగా మలిదశ ఉద్యమానికి నాయకత్వం వహించిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు ఇస్తూ వచ్చింది. ఎస్సీ వర్గీకరణ విషయంలో 2001 నుంచి స్పష్టంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు. అస్తిత్వ ఉద్యమానికి నాయకుడిగా, ప్రజల ఆకాంక్షను సంపూర్ణంగా అర్థం చేసుకున్న నాయకుడిగా కేసీఆర్ ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చారు. ఆనాడు మరొక అస్తిత్వ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న మందకృష్ణ మాదిగను తప్పకుండా మనం ఈ సభలో గుర్తు చేసుకోవాలి. ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఎంఆర్పీఎస్, టీఎంఆర్పీఎస్, ఇతర సంఘాలు, సంస్థలు, వ్యక్తులు చేసిన పోరాటానికి కేసీఆర్ అండగా నిలబడ్డారు. కానీ వర్గీకరణ విషయంలో వారు పోరాడితే మేం అడ్డుకున్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సీఎంగా కేసీఆర్ 2014 నవంబర్ 29న దీక్షా దివస్ సందర్భంగా ఇదే శాసనసభలో వర్గీకరణపై తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్రానికి పంపించారు. అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసి ఎస్సీ వర్గీకరణకు నడుం బిగించండి అని ఏకగ్రీవం తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. కేవలం తీర్మానం చేసి చేతులు దులుపుకోలేదు. అప్పటి ప్రధాని మోడీని కలిసి ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇది మా చిత్తశుద్ధి అని తీర్మానం చేసి కాపీని నేరుగా పీఎం మోడీకి అందజేశారు. ఈ ఘనత కేసీఆర్కి మాత్రమే దక్కుతుందన్నారు కేటీఆర్. బిఆర్ అంబేద్కర్ గొప్ప మాట అన్నారు. అదేంటంటే సామాజిక స్వేచ్ఛ అనేది లేకపోతే చట్టం ద్వారా సంక్రమించిన హక్కు ఏదైనా వ్యర్థం, నిరర్ధకమని అన్నారు. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో నిజాయితీని గుర్తించి ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చామని తెలిపారు కేటీఆర్. మీరు చెప్పింది, ఈరోజు చెప్పింది మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి బయట ప్రశ్నలే చెప్పింది. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సబ్ కమిటీ చైర్మన్గా ప్రెస్ మీట్లో ఇవాళ మీరు చెప్పిన లెక్కలని మొన్ననే చెప్పిండ్రు. ఎందుకు పెట్టిండ్రు మీరు? ఇవాళ మేమేమనుకున్నాం, 42% రిజర్వేషన్ ఇవ్వడానికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు తెస్తారనుకున్నాం. లేదా మీరు చెప్పినట్టు 56% బీసీలుంటే ఆ 56% బీసీలకు బీసీ సప్లాన్ తెస్తారేమో అనుకున్నాం. ఏమీ లేకుండా ఇలా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇక్కడ పెట్టి ఏదో సాధించడం ఇది చరిత్ర అంటే అధ్యక్ష 5% బీసీ జనాభా అధ్యక్ష ప్లస్ అది కాకుండా ముస్లిం సామాజిక వర్గంలో ఉండే బీసీలను కూడా కలుపుకుంటే 10%. మొత్తం ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల సంఖ్య 61%. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము మాట్లాడడం కాదు అధ్యక్ష, ఇక్కడ మా శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్ గా చెప్పినారు. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట, దీన్ని తగలబెట్టండి, ఇంకా గలీజ్గా మాట్లాడి నా మాట అన్న, తగలబెట్టండి అన్నాడు. దీన్ని తగలబెట్టండి, ఈ నివేదికను తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు, మేం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి అధ్యక్ష? సమగ్ర కుటుంబ సర్వేలో 1,85,61,000 ఉన్న బీసీలు ఎట్లా 1,64,64,00,000 తగ్గినరు సేమ్ అంటే అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసైనా సరే ఎస్సీ వర్గీకరణకు నడుం బిగించండి అని ఏకగ్రీవ తీర్మానం చేసి ఆనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కేవలం తీర్మానం చేసి చేతులు దులుపుకోలేదు అధ్యక్ష. ఇక్కడి నుంచి ముఖ్యమంత్రిగా, ఆనాడు ఉప ముఖ్యమంత్రిగా నాకు గుర్తున్నంత వరకు కడియం శ్రీయర్ గారు ఉన్నట్టున్నారు. ఇద్దరు కూడా కలిసి ఆనాడు అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇది మా ప్రభుత్వం చిత్తశుద్ధి అంటూ ప్రధానమంత్రికి నేరుగా ఆ తీర్మానం కాపీని కూడా తీసుకుపోయి అందించిన ఘనత మా నాయకుడు కేసీఆర్ గారి అధ్యక్ష. మరోవైపు బీసీ గణనపై బీజేపీ స్పందించింది. బీసీ గణన చర్చపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అసెంబ్లీలో మాట్లాడారు. కుల గణన సర్వేలో 98 లక్షల బీసీ జనాభా తగ్గించారని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మండిపడ్డారు. ఎన్నికల్లో ఓట్లు పొందేందుకు మాత్రమే బీసీల నినాదం ఎత్తుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలకు బీసీలు గుర్తుకు వస్తున్నారన్నారు. టికెట్ల కేటాయింపు దగ్గర నుంచే బీసీలకు అన్యాయం జరుగుతుందని, జనాభా ప్రకారం బీసీలకు సగం సీట్లు ఇస్తామని రాజకీయ పార్టీలు చెబుతున్నాయన్నారు. గెలుపు అవకాశం లేని స్థానాలను బీసీలకు కేటాయిస్తున్నారని, ఎంబీసీలకు 3,000 కోట్లు కేటాయించి కేవలం 15 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆరోపించారు. కుల సంఘాల భవనాలకు స్థలం కేటాయింపు విషయంలోనూ బీసీలకు అన్యాయం జరుగుతుందని, బీసీ భవనాలకు స్థలాలను హైదరాబాద్కు 60 కిలోమీటర్ల దూరంలో కేటాయిస్తున్నారన్నారు. అగ్రవర్ణాల వారి కుల భవనాలకు మాత్రం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లాంటి ప్రాంతాల్లో భూములు కేటాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అయితే బలహీన వర్గాల విషయంలో ఏదైనా సరే తీర్మానాలు చేసి మాత్రమే వదిలేస్తున్నారని, ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం జనాభా సంఖ్యకు, ప్రస్తుతం ఉన్న జనాభా సంఖ్యకు పొంతన లేదని చెప్పి తెలిపారు. ప్రభుత్వ వెబ్సైట్ ప్రకారం రాష్ట్ర జనాభా 4.33 కోట్లు అని తెలుస్తుందని, కానీ సర్వే ప్రకారం, ఇప్పుడు వచ్చిన సర్వే ప్రకారం మాత్రం రాష్ట్ర జనాభా 3.76 కోట్లు అని చెప్తున్నారని తెలిపారు. ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఈ సర్వేలో హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అనే కొత్త పదాలను సృష్టించారని, హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అనే వర్గీకరణ సుప్రీంకోర్టు కెట్టువేస్తుందని అన్నారు. హైకోర్టు అయినా ముస్లిం బీసీ అనే పదం వాడని, ఒకసారి మామూలు వ్యక్తి పిటిషన్ వేస్తే వారం రోజుల్లో కేసు కొట్టేస్తుందని, కోర్టుల్లో కేసులు వేసి బీసీ రిజర్వేషన్ల పెంపును జాప్యం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని ఆయన ఆరోపించారు. కోర్టుల పేరు చెప్పి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పెంపును పక్కన పెడుతుందన్నారు. తెలిసి చేస్తున్నారా, అధికారుల తప్పిదమా అని ఆయన విమర్శించారు. ఎలాగైనా కొట్టేసేదే కదా, ఒక్క రోజులో అసెంబ్లీలో
అసెంబ్లీలో కదా ఏదో 4 కాయిదాలు పెడితే కిరికిరిపోతాని రేపు మాపు ఎన్నికలకు పోవాలని చూస్తున్నారని ఆయన ప్రశ్నించారు. బీసీలకు రిజర్వేషన్లపై ఇది మా పరిధి కాదు, కేంద్ర ప్రభుత్వం అని చెప్పి రాజకీయంగా మీరు తప్పించుకునే ప్రయత్నం చేయొద్దన్నారు. తీర్మానం చేసి ఢిల్లీకి పంపించకుండా చట్టబద్ధత చేయాలని కోరారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంత అపారమైన అనుభవం ఉందంటే భారతదేశంలో ఏ కోర్టులు ఏ రిపోర్టులు కొట్టివేశాయో, ఏ రిపోర్ట్లో ఏం లొసుగులు ఉన్నాయో వాటిపై పూర్తి అవగాహన ఉందని, అందులో భాగంగానే 42% రిజర్వేషన్లు ఇస్తామన్నప్పుడు ఉన్న ఇబ్బందులు కూడా సీఎం రేవంత్కి తెలుసన్నారు. ఈ 14 నెలల్లో మీరు చేయాల్సిన కార్యక్రమాలు సరిగ్గా చేయలేదని, స్థానిక సంస్థల గడువు కూడా ముగిసిందని, రేపు మాపో ఎన్నికలు జరుగుతాయని హడావిడిగా ఇప్పుడు వచ్చి తప్పుడు తలకలతో కూడిన నివేదికను తయారు చేస్తే కోర్టులు కొట్టివేస్తాయన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి ఓ మాట చెప్పారు. ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్ అంటేసానని చెప్పారు. మా ఇంటికి 2 స్టిక్కర్లు వేశారు, ఒక ఇంటికి 2 స్టిక్కర్లు ఎందుకు వేస్తారని అధికారులను ప్రశ్నిస్తే వాళ్ళు ఏమోసారు అన్నారని, ఆ సమయంలో బీసీ జనాభాను ఎక్కువ చేసి చూపిస్తున్నారని తాను అనుకున్నానని, ప్రభుత్వం పెట్టిన ఈ నివేదికను చూస్తే మా బీసీల సంఖ్య తగ్గిపోయిందన్నారు. 98 లక్షల దాదాపు 98 లక్షల బీసీ జనాభా వివరాలు కూడా చెప్పడం లేదని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు బీజేపీ తరపున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణకు ప్రధాని మోడీ ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అలాగే సుప్రీంకోర్టు అన్ని కోణాల్లో ఆలోచించి ఎస్సీలకు ప్రభుత్వ ఫలాలు అందించాలని నిర్ణయించి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చిందన్నారు. అయితే ప్రభుత్వంపై ఈ విషయంలో పెద్ద బాధ్యత ఉందని, ఎస్సీ వర్గీకరణలో ఎవరికి ఎటువంటి అపోహలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. అలాగే ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ పడుతున్న శ్రమను బీజేపీ గుర్తించిందని, మరోవైపు ప్రధాని మోడీ కూడా గుర్తించారని, అందుకే మందకృష్ణ మాదిగను ప్రధాని మోడీ చేరదీశారని తెలిపారు. అలాగే ఎస్సీ వర్గీకరణ పోరాటానికి బీజేపీ కూడా ఎంతో కృషి చేసిందని తెలిపారు. అయితే ఎస్సీ వర్గీకరణపై బీజేపీ చేసిన కృషిని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించాల్సిన అవసరం ఉందని పాయల్ శంకర్ అన్నారు. అలాగే ఎస్సీ వర్గీకరణకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఆయన తెలిపారు. ఈ ఎస్సీ వర్గీకరణలో ఎస్సీ ఉపకులాల్లో ఉన్న వారికి ఎటువంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం వర్గీకరణ చేయాలని ప్రభుత్వానికి పాయల్ శంకర్ సూచించారు. ఎప్పుడైతే కుల వృత్తులను ఆదుకుంటామని గొప్పగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో దాంట్లోనే అసలు కుట్ర ఉన్నది. వందల సంవత్సరాల నుండి మేము కుల వృత్తుల మీద ఆధారపడుతున్నాం. ఇంకా ఏదైనా ప్రభుత్వం 5,000 10,000 సాయం చేస్తుందంటే అదే గొప్పది అనుకుంటున్నాం. అధ్యక్ష, కుల వృత్తుల మీద ఆధారపడ్డాం కాబట్టి, ఆ కుల వృత్తుల మీద ఉన్నాం మేము కాబట్టి, ఈ ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి ఏదో అరకొర సాయం మీద మేము దృష్టి పెట్టినాం కాబట్టి ఇంకా ఎదుగుతలేము అధ్యక్ష. మేము అధ్యక్ష ఎంత గొప్పగా చెప్పింది అధ్యక్ష. దానికి సార్థకత ఉంటుందని మా యొక్క పార్టీ ఆలోచన. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ ఈ యొక్క సందర్భంగా దాదాపు 30 సంవత్సరాలుగా ఆ యొక్క పోరాటం చేసి అసూలు బాసినటువంటి అమరులందరికీ కూడా నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. అధ్యక్ష, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద Politicos app from the links in the description.